तेलंगाना में पावर सेक्टर पर कानून साज असेंबली में मुख्तसर मुद्दती बहस के दौरान वजीर कोमट रेड्डी, वेंकट रेड्डी और बीआरएस एमएलए जगदीश रेड्डी के दरमियान गर्मा गर्म बहस हो गई। क़ब्ल-ए-ज़ीं वजीर कोमट रेड्डी ने इल्ज़ाम आयद किया कि यादाद्री थर्मल पावर प्रोजेक्ट में बड़ा घपला हुआ है। उन्होंने कहा कि जगदीश रेड्डी उसमें से 10,000 करोड़ खा चुके हैं। సభని తప్పుదోవ పట్టించడం కాదు, తెలంగాణ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నాం। 24 గంటలు గారని పచ్చి అబద్ధం అంతే। ఇది ఎక్కడైనా మీరు అడగండి, ఏ గ్రామానికైనా వెళ్దాం, ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం, లాగ్ బుక్స్ ఉంటాయి। సరే, ఇప్పుడు మధ్యన నేను ఒకసారి బండ సోమవారం సబ్స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఎంప్లాయీ అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీ 8.5 to 12 hours మధ్య ఎక్కువ వస్తలేదు సార్, గత 10 సంవత్సరాలు ఇదే వస్తుందని చెప్పి లాగ్ బుక్ నాకు ఇస్తే మొత్తం చెక్ చేసి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయించిన ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టి వీళ్ళ అధ్యక్ష అప్పటికే 15 సంవత్సరాలు రిటైర్ అయిన ప్రభాకర్ రావుని తీసుకొచ్చి అప్పటికే ఆయన వయసు 70 సంవత్సరాలు, ఆ తర్వాత 10 సంవత్సరాలు తీసుకొచ్చి జనుకో 80 సంవత్సరాల ఇప్పుడున్న కాంపిటీషన్ పోటీలు తట్టుకుంటారు అధ్యక్ష। ఆయనను పెట్టాను, మా ప్రభుత్వం చార్జ్ తీసుకొని మా ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకొని తెల్లారి ఆ రోజు సాయంత్రం రిజైన్ చేసిండు, తెల్లారి మేము పిలిస్తే కూడా రాలే। ఇదేంది అధ్యక్ష, ఒక ఆఫీసరు ఇంత పెద్ద సంస్థ నడిపినోడు మొత్తం దివాలు తీపిచ్చిండు, వీళ్ళకి దోషపెట్టి దోసుక తిని ఇవాళ మాతో మాట్లాడుతున్నాం మీరు। ఇవాళ మొత్తం సర్వనాశనం ఏ డిపార్ట్మెంట్ అధ్యక్ష, నిన్న సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పిను అది 60,000 కోట్లు, ఇది ఇవాళ చూస్తే ఓడి తినేది అధ్యక్ష। ఇది లాస్ కాదు, మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అధ్యక్ష, మ్యాన్ మేడ్ మిస్టేక్స్, ఇది ఎవరితో కావాలని జరిగిన నష్టం కాదు అధ్యక్ష। చెప్తా ఎటర్ పోతాం, అన్ని పోతాం, మీరు తినేదంతా కక్కిపిస్తాం మీరు అనుకుంటారు, ఇవాళ మీరు వదిలిపెడతాం అనుకుంటారు అధ్యక్ష। ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకోగానే ఫస్ట్ మీటింగ్లోనే రివ్యూ చేసుకొని అరే ఆగవే సార్ వీళ్ళు కరప్షన్ అంటే భయపడుతుంది సార్, ప్రతి కరప్షన్ అంటే భయపడుతుండ్రు ప్రతి విషయంలో సార్। ఒకరి సార్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, వీళ్ళు ఏంటంటే దొంగలు అది కాదు సార్, దొంగలు అనగానే భుజాలు తడుకుంటూ సార్ వీళ్ళు సార్ ఇంపార్టెంట్ సార్, ఇది తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించింది। రాష్ట్ర రైతులని గౌరవ సభ్యుడు ఈరోజు సభ్యులని సభని తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి చెప్తున్నా, మీరు ఒకటే చెప్తున్నా సార్, ఈ రోజు ఒకటే చెప్తున్నా, నువ్వు 10-12 గంటలు ఎక్కువ ఇవ్వలేదు, మేము త్వరలో నేను ఒకటే చెప్పిన సార్, మీరు ఇవాళ ఒకటే మీరు మాట్లాడకండి, నేను స్పీకర్ గారితో మాట్లాడుతున్నా సార్, ఒకటే సార్ కన్క్లూడ్ చేస్తున్నా సార్, నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు 24 గంటలు మభ్య పెట్టింది సార్, 9 గంటలు ఎక్కువ లేదు, మేము ఒకటే చెప్తున్నాం సార్। ఈ రోజు మీరు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా రికార్డులకు వెళ్తున్నాం సార్। ఆయన ఎప్పుడు అంటే 24 గంటలు నిన్నాడు, లాగ్ బుక్లు పంపించాలి సార్, లాగ్ బుక్స్ లో ఉన్నాయి కదా, భయపడి లాగ్ బుక్ ఎందుకు తెప్పించిండు, దీని మీద వాళ్ళు మాట్లాడమని చెప్పండి సార్। ఇవాళ జగదీష్ రెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళ అప్పుడు ఎమ్మెల్యేలు తిన్నదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం, ఎంక్వైరీ చేయాలంటే మా ముఖ్యమంత్రి గారు కోరుతాం। 20,000 కోట్ల స్కామ్ సార్ అది। दूसरी जानिब जगदीश रेड्डी ने वजीर कोमट रेड्डी के तबसरों पर सख्त रद्दमल जाहिर किया। उन्होंने हुकूमत से कहा कि वो कोमट रेड्डी के इल्ज़ामात की जांच किसी सिटिंग जज या कमीशन से कराएं। अगर इस हकीकत में कसूरवार पाए गए तो उन्हें सज़ा मिलनी चाहिए, वरना बग़ैर सबूत के बेहुदा इल्ज़ामात लगाने वालों को सज़ा मिलनी चाहिए। ఇప్పుడు వారు మాట్లాడిన మాట ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష। తమరి ద్వారా వెంటనే వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ జడ్జితోనా కమిషన్తోనా ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నా, ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి। అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి, తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష। సభ ద్వారా ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్న నేను ఏ ఒక్కరోజు కూడా నేను ఇటువంటి విషయాలలో నేను మాట్లాడలేదు, రియాక్ట్ కాలేదు। ఇవన్నీ కూడా పనికిమాలిన మాటలు, అర్థం లేని ఆధారరహితమైన మాటలు కాబట్టి రికార్డులో రావాలని నేను ఇన్ని రోజులు వెయిట్ చేసి అధ్యక్ష, గత 5 సంవత్సరాలుగా రికార్డులో రావాలని నేను వెయిట్ చేస్తా ఉన్నా, ఇవాళ రికార్డులోకి వచ్చిండ్రు, తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష।